జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చెప్పండి భూపతి గారు, చేరారా? గుర్తుపట్టని విధంగా ఇక్కడ వర్కర్స్ గా ఇద్దరం జాయిన్ అయ్యాం శ్రావణి గారు. గుడ్, వెరీ గుడ్. యునో మన టార్గెట్ 1 వీక్. ఈ లోపు వాళ్ళ బిజినెస్ అంతా వీక్ అయిపోయి టోటల్ గా వారంలో క్లోజ్ అయిపోవాలి. వచ్చాం కదా, ఇంకా చేసేస్తాం. మీకు ఎలా అయితే భుజమ్మ మీద పగుందో నాకు అదే కుటుంబం మీద టన్నుల కొద్దీ ఉంది. ఎన్నో రోజులుగా పగ తీర్చుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఏది ఫలించలేదు. ఈ అవకాశాన్ని జార విడిచొద్దు భూపతి గారు. అమ్మమ్మమ్మ, వదిలే ప్రసక్తే లేదు. ఈసారి ఫలం మీకు నాకే, నష్టం వాళ్ళకి. ఈ స్పిరిట్ తోనే ఉండండి. సంధ్య ఉందా? ఒక్క నిమిషం. చెప్పండి అమ్మా. నీకేం చెప్పి పంపించానో అదే. యునో కళలు అక్కడ కనపడకూడదు, కకల వికలములే కనబడాలి. అంతా మీరు చెప్పినట్టే చేస్తా. ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి. వామ్మో, ఏం చేయకుండానే ఆదిలోనే దొరికిపోయావా? ఇతను వచ్చినట్టు అసలు చూడలేదే. ఎవరితో మాట్లాడుతున్నావు? అది అది అంతా మీరు చెప్పినట్టే చేస్తామంటున్నావు. ఎవరు? అదొక్కటే విన్నాడా? నిన్నే. ఎవరు? మా అమ్మాయ్య గారు. ఊరికానే ఊరొచ్చినాం కదయ్యా. వచ్చేప్పుడు పని దొరికిన కాడా యజమాని ఏం చెప్పినా గాని కుదరదనమాకండి, నిజాయితీగా కట్టపడి చేయండని అమ్మ చెప్పినది. మీరు మాకు పని ఇచ్చినారు కదా అయ్యగారు, దొరికింది అని అత్తయ్యకు చెప్పాను. నువ్వు చెప్పినట్టే బాగా కట్టబడతామమ్మా అని మా అమ్మకు చెప్తున్నాను. ఓహో. వెంటనే పని దొరికినాదని మా అమ్మ చాలా సంతోషిస్తున్నదయ్యారు. మాకు పని ఇచ్చినా మీరు, మాకు మీరు దేవుడయ్యా. చెప్పండయ్యా, మీరు ఏం చెప్పినా చేస్తాము. వచ్చిన కస్టమర్లకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోండి చాలు. అమ్మయ్యా. కస్టమర్స్కి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటే చాలట. ఇబ్బందులు కలిగిస్తే వెళ్ళిపోతారుగా. అంతే కదా. వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా కావాల్సిందే నీళ్లు, కరెంటు. అవే లేకుండా చేద్దాం. ఓకే, మీరు కరెంటు సంగతి చూడండి, నేను నీళ్ల సంగతి చూస్తాను. పీక్కొని వెళ్దాం. విశ్వ ప్రయత్నం చేసి విఫలమవుతాడు, అది చూసి తరిస్తాం. అరే ఏంటి సంధ్య, మనం గెలుస్తున్నామని అప్పుడే డాన్సులు మొదలెట్టేసావా? డాన్సులు ఏంటమ్మా, నన్ను కూడా చేయమంటున్నావా? భలే చేస్తున్నావే. ఈ స్టెప్పులు నేను ఎప్పుడు చూడలా. అరే ఏంటా మూగ సైగలు? క్లోజింగ్ దృశ్యాన్ని చూశాకే మాట్లాడతానని మొక్కున్నావా? అరే పైనే
ఫ్యూజ్ పీకేశానుగా. ఫ్యాన్ తిరుగుతోందేంటి? అంటే కరెంట్ షాక్ కొట్టుకుంటున్నావా? అమ్మ బాబోయ్, స్విచ్ ఎక్కడుంది? ఇక్కడ స్విచ్ ఇక్కడ. సంధ్య, ఇప్పుడు ఎలా ఉంది? మిక్సీలో పల్లేసినట్టు రక్తం అంతా గిలగిల కొట్టేసుకుంది. అమ్మా సర్లే అమ్మా, బతికావు కదా చాలు. పీకిన ఫీజు బయటపడేయచ్చు కదా. సత్పాల్ సింగ్ వీడొకడు పిలుస్తున్నాడు, నేను వస్తానుండు. ఫీజు పెడితే ఏంటి, నీళ్లు రావు కదా, అందరూ ఖాళీ చేసిపోతారు. నువ్వు జాగ్రత్త. సత్పాల్ సింగ్ ఆ రహా హూ. రూమ్స్ లో కరెంట్ వచ్చేసింది కదండి, నీళ్లు కూడా వచ్చేస్తాయి, మీరు వెళ్ళండి. సరే. అయ్యగారు, ట్యాంక్ చూడమన్నాను కదా. చూశానయ్యా, నీళ్లున్నాయి. పైపుల్లో ఏదో అడ్డం పడినట్టుంది. ఇంకేం వస్తాయండి? మేము ఇప్పుడు స్నానాలు ఎలా చేయాలి? గుడికి ఎలా వెళ్ళాలండి? మీరు స్నానాలు చేస్తారు, గుడికి కూడా వెళ్తారు, నీళ్లు వస్తాయి. ఎలా అండి? కింద ట్యాప్లో వస్తున్నాయండి. మా సత్పాల్ సింగ్ బకెట్లలో తీసుకొచ్చి మీ అందరి రూమ్స్కి ఇస్తాడు. నేనా చచ్చూరుకుంటాను. మీరు స్నానాలు చేసి గుడికి వెళ్ళండి, ఈలోపు ప్లంబర్ని పిలిపించి రిపేర్ చేయిస్తాను. సరే అండి. సత్పాల్ సింగ్, అయ్యా, నాకు తెలుసు ఏం చెప్పబోతున్నావో. మా అత్తయ్య చెప్పింది తూచా తప్పను, ఎంత కష్టమైనా చేస్తాను అనే కదా. నువ్వు అలా అనుకుంటున్నావా? వెళ్ళి సత్పాల్ సింగ్. వెళ్ళను అనలేనే, ఈ సంధ్య పైప్ ఎక్కడ ఆఫ్ చేసిందో కూడా తెలీదే. అయ్యో. సత్పాల్ సింగ్, రెండు బకెట్లు తీసుకెళ్ళకు, చేతులు నొప్పులు వస్తాయి. ఒక్కొక్కటి తీసుకువెళ్ళు. నీ నిజాయితీని నేను అర్థం చేసుకోగలను. అలాగే అయ్యా, అలాగే. అమ్మా, ఏమైంది భూపతి గారు? నీళ్లు రాలేదని అందరూ పోయారా? నా చేత మోయించి పంపిస్తున్నాడమ్మా, ఇక నేనే పోయేలా ఉన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.